రామ్ అని పేరు రాసినా కూడా ఆ రాళ్ళు సముద్రంలో ఎలా మునిగిపోతున్నాయో మీకు తెలుసా? రావణుడు కూతురు పేరు స్వర్ణమచ్చ కన్య. ఆమె సగం శరీరం మనిషిలా, సగం శరీరం చేపలా ఉంటుంది. సేతు నిర్మించడం మొదలు పెట్టగానే రావణుడు తన కూతుర్ని పిలిచి, ఆ రాముడు నన్ను మోసం చేసి చంపడానికి సేతు నిర్మిస్తున్నాడమ్మా, సేతుని ఎలాగైనా నువ్వు నాశనం చేయాలి అని ఆజ్ఞాపిస్తాడు. వానరులు రాళ్ల మీద శ్రీరామ్ అని పేరు రాసి ఒక సముద్రంలో వంతెనలో కడుతూ ఉంటారు. సుగ్రీవుడు రాళ్లు వేస్తూ ఉంటాడు, కానీ అవి మాయమైపోతూ ఉంటాయి. అయ్యో, రాముడి పేరు రాసినా కూడా మునిగిపోతున్నాయని కంగారు పడి హనుమంతుడికి చెప్తాడు. హనుమంతుడు సముద్రంలోకి దిగి రాళ్ల కోసం వెతుకుతూ ఉంటాడు. హనుమంతుడు అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. శ్రీరామన్ రాసి వేసిన ఒక రాయిని సముద్రంలో నివసించే 1,00,000 మంది కలిసి లాగుతూ ఆ రాయిని తీసుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెనకాల హనుమంతుడు వెళ్తాడు. వాళ్ళందరూ ఆ రాళ్లను ఒక మత్స్యకన్య దగ్గర తీసుకుని వెళ్తారు. అప్పుడు హనుమంతుడు, ఓ మత్స్యకన్య, ఎందుకు ఈ రాళ్లను తీసుకుని వస్తున్నావు? ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు స్వర్ణ మత్స్యకన్య హనుమంతుడిని చూసి ప్రేమలో పడిపోతుంది. నేను రావణుని కూతుర్ని అని చెప్తుంది. రాముడికి జరిగిన అన్యాయం గురించి ఆ మత్స్యకన్యకి చెప్పగానే, అయ్యో, నేను ఇంత పెద్ద తప్పు చేశానా అని బాధపడి ఆ రాళ్ళని మళ్ళీ ఎక్కడి నుండి తెచ్చారో అక్కడే పెట్టేస్తుంది.